అందరూ మెచ్చిన వాడే నాయకుడు అంటారనమాట. అంటే ఎల్బీ నగర్ అంటే మీ నియోజకవర్గంతో వనస్థలిపురము, దిల్సుఖ్ నగర్, ఎల్బీ ఇవన్నీ కలుపుకుంటే మీది ఒక నియోజకవర్గం అవుతుంది. అంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అంటే అభివృద్ధిని వికేంద్రీకరించాలి, కేంద్రీకృతం కాకూడదు. కేంద్రీకృతం కాకోకుండా వికేంద్రీకరించాలి. అంటే మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏ ప్రాంతాలు వస్తాయి మీకు? కొత్తపేట వస్తుంది, అట్ లాస్ట్ మరి ఇక్కడ చైతన్యపురి, ఇటు నాగోలు, ఇటు బార్డర్ ఆయిద్ నగరు, ఇటు బిఎన్ రెడ్డి, అటు మళ్ళా చెంపాపేటు, లింగోజిగూడ, గడ్డెనారం. మరి ఇన్ని ప్రాంతాలు ఉంటే ఏ ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలనుకున్నారు? అంటే మేజర్గా మనకి డ్రైనేజ్ సమస్యనే మేజర్గా కొన్ని కాలనీలు ఉంది, అన్ని ప్రాంతాల్లో కూడా అది ఉంది. అది కాకుండా మేజర్గా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు? నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, పారిశుద్ధ్యము, ఇదంతా రోడ్ల సమస్య ప్రతి చోట ఉండేది. అది కాకుండా వనస్థలిపురంలో ప్రజలు ఎలా ఉన్నారు, ఎల్బీ నగర్ హెడ్ క్వార్టర్లో ఎలా ఉన్నారు, అక్కడ ఏం కావాలి, అక్కడ ఏం చేస్తే వాళ్ళు బాగుపడతారు, ఇక్కడ వనస్థలిపురం ఏం చేస్తే బాగుపడతారు ప్రజలు, వాళ్ళ అవసరాలు ఏంటి అని ఏమైనా గమనించారా? అంటే వాళ్ళ అవసరాల నిమిత్తం కాబట్టి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినా కదా, రిజిస్ట్రేషన్ సమస్యలు ఇటువంటివి ఉన్నాయి గవర్నమెంట్తో చేసేటివి తప్ప పర్టికులర్గా ఇది అయితేనే అన్న ఆలోచనకైతే పెద్దగా ఎల్బీనగర్, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ ఉన్నది, పట్టణ వాతావరణం కాబట్టి అంతా కూడా ఉన్నది. రోడ్లు కూడా సమస్యలు పెద్దగా ఏం లేవు. ఉన్నదాన్ని కూడా ఏంటంటే కొత్త కొన్ని ఏరియాలలో ఏంటంటే ఈ టర్మ్లో మేము ఒక సర్వమెంట్ కాలనీలో మొత్తానికి అసలు మట్టి రోడ్లు కూడా లేవు, అసలు డ్రైనేజ్ కూడా లేదు, స్ట్రీట్ లైట్ కూడా లేవు. అట్లాంటి ఈ టర్మ్లో మేము హైదరాబాద్ డివిజన్లో కానీ, మన్సూరాబాద్ బార్డర్ కానీ, నాగోలు కానీ, ఈ బిఎన్ రెడ్డిలో కానీ ఇటువంటి దాంట్లో ఫుల్ ప్లేడ్జ్గా బార్డర్ వరకు ఎండు వరకు కూడా మేము వెళ్ళి అంటే ఈ మధ్యన కాలనీలు కూడా కొత్తగా డెవలప్ అవుతున్నాయి. ఇంక మొన్నటిదాకా ఏంటంటే పొలాల లెక్కనే ఉండే, ప్లాట్లు ఎప్పుడో కొన్నా పొలాల లెక్కనే ఉండేవి, రాళ్ళు కనిపిస్తుండే, అటువంటి ఇల్లు కడుతున్నారు. కాబట్టి ఈ మధ్య నేను ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత అక్కడ 4-5 వేలు గజం ఉండే, అటువంటిది ఇప్పుడు కార్పొరేటర్ గెలిచి డెవలప్ చేసింది 30,000 25,000 దాకా ల్యాండ్ వాల్యూ పెరిగిందంటే అది డెవలప్మెంట్ వచ్చింది. అది మాత్రం కంపల్సరీ ప్రజలు కూడా కావాలని అంటారు. మేము కూడా చేయాల్సిన పరిస్థితి, ఇల్లు కట్టినాక కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఒకదాని ఉంది. కానీ పాత జాగాలలో మాత్రం చేతనపూరి తీసుకుంటే 45 సంవత్సరాల కింద ఏర్పడ్డ కాలనీలు అన్నీ ఉన్నాయి. ఏమైనా పాత ఏమైనా ఉంటే ఇప్పుడు కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంది అక్కడ, అది మొత్తం డిస్మెంటల్కి వచ్చి కూలగొట్టి మళ్ళీ కొత్తగా అలా కట్టించే పరిస్థితులు ఇటువంటి. ఇంకోటి ఏంటంటే మహిళలు ఇక్కడ బాగా మేము కూర్చొని మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ, డ్వాక్రా గ్రూప్లో మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ, చిన్న ఏమైనా చేస్తాం. మాకు ఈడ కూడా మహిళా భవనాలు లేవు అని కూడా బాగా చాలా రోజుల నుంచి గతంలో నేను వేరే ఎమ్మెల్యేలు ఎంబడి ఉన్నప్పుడు చెప్పారు, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే నేను ఎమ్మెల్యే కాగానే ప్రతి డివిజన్కి 4 మహిళా భవనాలు, ఒక 500 నుంచి 1000 మంది కూర్చునే విధంగా, అంటే మొత్తం డివిజన్కు 4 అంటే 11 డివిజన్లు, 44 మహిళా భవనాలు కట్టి ఈసారి ఎమ్మెల్యే అంటే రామ్మోహన్ కూడా వచ్చినాక చిరస్థాయిగా గుర్తుండే విధంగా అది చేయాలని నాకు ఒక కోరిక ఉంది. దానికి ఒక్కో మహిళా భవనానికి 50 లక్షలు కానీ 60 లక్షలు కానీ తప్పకుండా చేపిస్తే దాని ద్వారా ఏంటంటే మహిళలకు ఫుల్ ప్లేడ్జ్గా ఎప్పటికీ పార్టీకి పేరు ఉంటుంది. రామ్మోహన్ కూడా ఎమ్మెల్యే ఉన్న టైంలో చేస్తారు అనేది ఇది గతంలో ఉన్న వాళ్ళు చేయలేకపోయారు. అది నేను చేపించాలని నాకు గట్టి నమ్మకం ఉంది. మీరు ఇంతకుముందు అడిగినట్టు వాళ్ళ ఉపాధి కూడా యువతకు కానీ మహిళలకు కానీ అదేదో నేను గాలికి మాట్లాడితే కాదు, నేను కూడా దానికి స్టడీ చేయాలి. స్టడీ చేసి మన ఒపీనియన్ కూడా తీసుకొని మంత్రులతో మాట్లాడి ఒక కరెక్ట్ ఉపయోగపడే విధంగా 100% తీసుకొస్తా. ఎంతో కొంత ఉపాధి నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి, చదువుకున్న వాళ్ళకి, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సోదరిమణులకు వాళ్ళకి వెళ్ళిపోయే విధంగా అది ప్రయత్నం చేస్తాను నేను. ఓకే, మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? మా నాయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఏం పేరు నాన్నగారి పేరు? యాదయ్య గౌడ్. స్వతహాగా గవర్నమెంట్ ఎంప్లాయీ. అమ్మగారు విజయలక్ష్మి. ఎంతమంది సంతానం వారికి? 4. నేను పెద్దవాడిని. ఓకే. మా తమ్ముళ్ళు మొత్తం ముగ్గురు మా తమ్ముళ్ళు మొత్తం మేము అబ్బాయిలమే అంతే. చిన్నప్పటి నుంచి కూడా బాగా ఏదున్నా కూడా ఏదైనా అనుకుంటే చేసే అటువంటి మనస్తత్వం. ముగ్గురు ఏం చేస్తున్నారు? ముగ్గురు ఇప్పుడు అంతా ఒక ఇద్దరేమో బిజినెస్ ఎవరు. ఇప్పుడు ఒక ఆయన ఎంఎస్ చేసిండు. ఏ బిజినెస్ చేస్తుంటారు అంటే ఇప్పుడు ఒక ఆయనేమో మనకు హోల్సేల్ స్టీల్ షాప్ ఉంది కన్స్ట్రక్షన్ది, ఇంకో ఆయనేమో డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ బిల్డరు, ఇంకో ఆయననేమో మా అని ఇవన్నీ రాజకీయానికి సంబంధించినవి కూడా మాయంబడి ఉండి చూసుకోవడం జరుగుతుంది. మీరు రాజకీయాలకు మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? నేను మ్యారేజ్ మా అత్తగారు అల్వాల్. ఓకే, మీకు ఎంతమంది సంతానం? నాకు 2 కొడుకులు. మీ తల్లిదండ్రులకు 4 కొడుకులు, మీకు 2 కొడుకులు. ఏం చేస్తున్నారు మీ బాబులు ఇద్దరు?
ఇద్దరు బీటెక్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇద్దరు ఏంటంటే వాళ్ళు కన్స్ట్రక్షన్లో ఇప్పుడు ఆల్రెడీ నేను రియల్ ఎస్టేట్ నాకు ఉంది, రేటర్ కమ్యూనిటీ చేసేది, అది రెండు కూడా వాళ్ళే చూస్తున్నారు. పిల్లల్ని బాగానే చదివించారు. మీరేం చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. నేను 10th వరకు సెయింట్ నికోలస్ స్కూల్లో చేసిన. సెయింట్ నికోలస్ వనస్థలిపురం. ఫస్ట్ మా దగ్గర సాహెబ్ నగర్ 5th వరకే ఉండే. తర్వాత వనస్థలిపురం అప్పుడు ఏర్పడ్డప్పుడు కొత్తగా 2 స్కూల్ పడే. అప్పుడు ఒకటి సెయింట్ నికోలస్, ఒక లైలా స్కూల్ అని. నేను సెయింట్ నికోలస్లో 10th వరకు చదవడం జరిగింది. మళ్ళీ హనుమాన్ టేకడి ప్రగతి మహావిద్యాలయ ఐడియా ఉండొచ్చు, పుతులబోటి కోటి దగ్గర, అలా ఇంటర్మీడియట్ చేసి నేను సిఈసి తీసుకున్నా. ఫస్ట్ ఇయర్ 2 సబ్జెక్టులు పోయినాయి. సెకండ్ ఇయర్ నడుస్తుంది, 2 సబ్జెక్టులు పోయినాయి. మళ్ళీ తర్వాత సెకండ్ ఇయర్ కూడా నడుస్తుంది. అప్పుడే నాకు అనిపించింది ఇక నేను కంటిన్యూ. నేను అప్పటికే మా అమ్మ వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ముఖేష్ గౌడ్ గిట్ట ఉండు కదా, వాళ్ళ పెద్ద ఆయననే మా ఫాదర్. సిటీలో మొత్తం వాళ్ళకి అని మాది తాడీ షాప్స్ ఉండే. నాకు ఎందుకో నేను తల్లిదండ్రులు బలవంతంగా కూడా చదివినా కూడా నేను ముందుకు పోనేమో అనిపించింది. నేను బిజినెస్కి వెళ్దామని చెప్పేసి చిన్న ఏజ్లోనే 16-17 ఇయర్స్లోనే మా తాతగారు వెంబడి ఈ వారెంబడి బిజినెస్లో స్టార్ట్ చేస్తూ వెళ్ళడం జరిగింది. ఆ విధంగా అటు కమ్మని రాజకీయాలలో కూడా అటు చిన్న ఏజ్లో రాజకీయాలలో కూడా అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ. చిన్న ఏజ్లాగే కనిపిస్తుంది. అంటే మీ తల్లిదండ్రులకి 4 సంతానం, వారిలో మీరు పెద్దవారు, మీకు 2 కుమారులు, బీటెక్ అయిపోయింది, వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పటికీ మీరు చిన్న వయసులాగే కనిపిస్తుంది. 1970 నా డేట్ ఆఫ్ బర్త్, ఇప్పటికీ 48 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఇంట్లో యోగా ఏమైనా చేస్తుంటారా? రోజు వాకింగ్, నేను బాగా వాకింగ్ చేస్తా. మొన్న కూడా కంటిన్యూగా మన 3 తారీఖు నుంచి రోజు ఒక డివిజన్ 30 రోజు 25 కిలోమీటర్లు తిరిగిన, రోజు 60 కాలనీలు తిరిగిన. నా ఎంబడి తిన్న కార్పొరేటర్లు ఒక్కరోజు తిరిగితే తెల్లారి మళ్ళీ వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. నేను నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో ఇలా 5:30 తిరిగితే నెక్స్ట్ డే వనస్థలిపురం అయిపోతే బిఎన్ రెడ్డి అయిపోతే అస్సినాపురం, ఇట్లా ఈ లైన్లో అక్కడికి చెంపబడి తిరుగుడు పోయినా కానీ ఏడ కూడా అలసిపోలేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch